ఈరోజు ఒక మంచి శుభ పరిణామం. మన ప్రాంత విద్యార్థి ఇషాంత్ ఇక్కడి గురుకుల పాఠశాలలో 4వ తరగతి చదువుతూ ఉన్నాడు. ఆర్చరీ విద్యలో మన ప్రాంతం నుంచి ఈరోజు జాతీయ స్థాయిలో సెలెక్ట్ కావడం అనేది చాలా మంచి పరిణామం. ఈరోజు మన ప్రభుత్వాలు కూడా కూటమి ప్రభుత్వం కావచ్చు, పైన ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం కారణంగా ఈరోజు ప్రపంచంలో కూడా ఒలింపిక్స్లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా మన యొక్క దేశం సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు గోల్డ్ మెడల్ కావచ్చు, సిల్వర్ మెడల్ కావచ్చు, అనేక రకాల పథకాలు ఈరోజు మనం సాధిస్తున్నామంటే మన నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం. మన ప్రాంత విద్యార్థి రాబోయే రోజుల్లో కూడా జాతీయ స్థాయిలో కూడా వెళ్ళి నెక్స్ట్ రాబోయేటువంటి ఒలింపిక్స్లో కూడా వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ ఆ చిన్నారికి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాశిస్సులు తెలియజేస్తాం. మీ పేరే పన్నం? రామస్వామి, రాష్ట్ర కార్యదర్శి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో గురుకుల పాఠశాల చదువుకున్న ఇషాంత్ 4th క్లాస్ అబ్బాయి ఆర్చరీ విద్యలో గోల్డ్ మెడల్ సంపాదించారు. స్టేట్ లెవెల్లో అయ్యి ఇప్పుడు జాతీయ లెవెల్కి సెలెక్ట్ అయ్యారు. ముందు ఇంకా ఈ అబ్బాయి ఎన్నో ఆర్చరీ విద్యలో మన జిల్లా పేరు నిలబెట్టాలి, అందుకు ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం. ఇలాగే పిల్లలు ప్రతి విద్యలోనూ ముందుకెళ్ళాలి. క్రికెట్, ఖోఖో అన్నీ ఉన్నాయి. అన్నింటిలో కానీ ఆర్చరీ అనేది చాలా అరుదుగా మన జిల్లాలో అబ్బాయి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా పిల్లలు ముందుగా ఎంతోమంది పిల్లలు ఆర్చరీ విద్య నేర్చుకొని మరుగున పడిపోతున్న విద్యలన్నీ బయటికి తీసి ఇలా చేసిన ఇషానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. నా పేరు ఇషాంత్, మా నాన్న పేరు తిప్పాల్. నాకు ప్రాక్టీస్ చేపిస్తున్న మా కోచ్ పేరు భరత్. నేను ఈ నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయినందుకు వాడికి థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను. ఎంకరేజ్ చేసిన అంకుల్కి థ్యాంక్స్.